నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని మరిగడి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కర్రె పరశురాములు గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గ్రామం వెనుకబడిపోయింది కానీ ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అతని మాటలు చెప్తున్నాడు. ఆయన గెలిస్తే ఈ గ్రామ ప్రజలు గెలిపిస్తే ఆయన ఏం చేయాలనేది ఆయన వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. అందరికీ నమస్కారం. మరిగడి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మరిగడి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఒకటి మనకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన సీఎం సార్కు ఎస్సీ రిజర్వేషన్ ఒక 70 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ నన్ను గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ వేడుకుంటున్నాను. నేను దానిలో భాగంగానే ఇప్పుడు ఊళ్ళో ఉన్న డెవలప్మెంటు అది ఏ పనైనా ఏ విషయమైనా చేస్తానని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఒకటి రోడ్లు కానీ ఏ రోడ్ అయినా బీటీ రోడ్ కానీ గాన్పాడు రోడ్ కానీ సీసీ రోడ్లు కానీ మా గవర్నమెంట్ కూడా 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు చేసింది. కరెంటు బిల్లు కానీ ఉచిత బస్సు కానీ సన్న బియ్యం కానీ 500 గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి చేసింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. అందులో భాగంగానే మేము సర్పంచ్ నన్ను గెలిపిస్తే నేను ఇంకా డెవలప్మెంటు ఖచ్చితంగా విలేజ్లో డెవలప్మెంట్ అనేది చూపిస్తానని అందరిని వేడుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? 10 వార్డులు. 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో ఇప్పుడు మీరు సర్పంచ్ క్యాండిడేట్గా మీరు వేస్తున్నారు. మీ పేరు కర్రె పరశురాముడా? అవును సార్. ఇప్పుడు 10 వార్డులలో మీ అభివృద్ధి ఎట్లా ఉన్నది? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లున్నది, రేపు ఏం చేస్తున్నావు? ఇప్పటివరకు అయితే 10 వార్డులలో ఈ 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ అన్నది లేదు. ఏదో కొద్ది చేయనట్టుగా చూపించారు అంతే. కానీ మా వార్డులలో 10 వార్డులలో మేము అధికారం పైన ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నేను గెలిస్తే ఏదైనా ఏ పనైనా మూరీలు కానీ సిసి రోడ్లు కానీ ఊరుకు సంబంధించిన ప్రతిదీ నీట్గా ఉంచి చేస్తానని చెప్తున్నా సార్. ఇప్పుడు ఇక సమస్యలు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో? ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఒక ఎస్సీ కమిటీలు లేదు సార్. ఇక్కడ ఎస్సీ కమిటీలు లేదు, ఒక శిబిన గుడి లేదు. ఇవన్నీ ప్రజలు కోరుకునేది విధంగా ఫస్ట్ కోరుకునేది ప్రజలు అదే. అభివృద్ధి చేసి చూపిస్తావు? అభివృద్ధి చేసి ఖచ్చితంగా చూపిస్తాను. అభివృద్ధి అంటే ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు మీరు? ఇది రోడ్ల విషయమే కానీ బస్సు విషయమే కానీ కమిటీ హాల్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా చేస్తారు? కమిటీ హాల్లు కట్టేయడం, రోడ్లు నీట్గా ఉంచడం, సీసీ రోడ్లు కొత్త రోడ్లు వేయడం, మోరీలు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది విలేజ్లో. వాటర్ బయటికి పోక అదొకటి ఖచ్చితంగా చేయాల్సిన పనే. ఖచ్చితంగా గవర్నమెంట్ పైన కాబట్టి ఆ నిధులు అయినా తెచ్చి మాకు రాజగోపాల్ రెడ్డి గారైనా మన ఎంపీ గారైనా ఎవరైనా మాకు ఖచ్చితంగా సహకరిస్తారు. మా విలేజ్ ఇంత దూరం ఉన్నా కూడా. ఇప్పుడు మీ గ్రామంలో ముఖ్యంగా ఇప్పుడు బీటీ రోడ్ల సమస్య ఎక్కువ ఉందా? ఏముంది? సీసీ రోడ్ల సమస్య ఎక్కువ ఉంది. బీటీ రోడ్లు 2 కావాలి కంపల్సరీగా. కమిటీ హాల్స్ ఎట్లా ఉన్నాయి? కమిటీ హాల్స్ ఒకటి కూడా లేదు. అది ఖచ్చితంగా కమిటీ హాల్స్ కూడా కావాలి సార్. విద్య ఎట్లా ఉన్నాయి? స్కూల్స్ అన్నీ ఉన్నాయి? అంగన్వాడీ కానీ? అంగన్వాడీలో ఒక అంగన్వాడీ కేంద్రము కావాలి సార్. ఒక అదే దాదాపు అన్నిటి కోసం మీరు ప్రయత్నం చేసి ముందు నేను నడిపిస్తాను. మరిగడి గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరూ ఏంటంటే నేను ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక చిన్న కొడుకుగా చూసైనా నన్ను గెలిపియండి. ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించండి, గెలిపియండి. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కమలాకర్. నేను మరిగడి విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను సోషల్ మీడియా కన్వీనర్ను. ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏందని చూసుకుంటే, కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటన్నా నెరవేర్చిండు అయ్యా అని మాట్లాడితే, దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తానని మొదటి హామీ ఇచ్చిండు. దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిన అవకాశం లేదు. అదే కాకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్న మాట ఇచ్చిండు. ఏ ఒక్క దళితునికి కూడా 3 ఎకరాల భూమి వచ్చిందా అని ఇలా మనం ఏ ఊరికి పోయి అడిగినా కూడా
ఖచ్చితంగా దళితులు చెప్తారు, నీకు 3 ఎకరాల భూమి వచ్చిందా అయ్యా అంటే ఏ ఒక్కరికి కూడా 3 ఎకరాల భూమి రాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అని మాట్లాడుతున్నాడు అదే కేసీఆర్. ఇలా డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇచ్చిన ఊర్లో ఏదన్నా ఉంటే ఆడనే కేసీఆర్ను పోటీ చేయమని చెప్పేసి అడుగుదామని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఏ ఊరికి పోయినా కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. గతంలో 2009లో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు అంటే మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. మా ఊర్లో చూసుకుంటే ఎప్పుడో 2009లో వేసిన గానుపాడు మరిగడి లింక్ రోడ్డుకు బీటీ రోడ్డు కావాలని చెప్పేసి మనం గత 10 సంవత్సరంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్న మానవుడు కూడా లేడు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీటీ రోడ్డుకు మేము లెటర్ ఇవ్వగానే ప్రస్తుతానికి తాత్కాలికంగా మరీ అద్మానంగా గుంతలుగా ఉన్న రోడ్డును మరమ్మతుల కోసమని వెంటనే నిధులు రిలీజ్ చేసి ఇవాళ మట్టితోటి పోసి రోడ్డు బాగా వేయడం జరిగింది. మా ఊరికి 30 దాకా దాదాపుగా ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది, సీసీ రోడ్లు పోయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా రేషన్ కార్డులు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు స్కూల్కి పోతున్నా కూడా రేషన్ కార్డులు గతి లేని పరిస్థితి ఉండే గతంలో. ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కొత్తగా. ఎంతోమందికి అన్ని రకాలుగా ఉపాధి హామీ కల్పించుకుంటూ సన్నబియ్యం ప్రతి ఇంటికి పేదవాడికి సన్నబియ్యం తినే కళ నెరవేరాలని దొడ్డు బియ్యంతో తినలేని పరిస్థితి ఉంటే సన్న బియ్యాన్ని కల్పించారు. ఆర్టీసీ బస్సుల సమస్యలు గతంలో ఎన్నోసార్లు చెప్పినా కూడా పట్టించుకోపోయేది. ఇవాళ ఆర్టీసీ బస్సులకు కూడా మాకు సమస్య ఉండే, అది కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడిరు. మాకు అన్నగారు చెప్పినట్టుగా రోడ్ల సమస్యలు ఎక్కువ, మురుగునీటి సమస్యలు, రోడ్ల సమస్యలు. మోరీల గతంలో ఎప్పుడో పోసిన రోడ్లు 2004 నుంచి 2009-14 మధ్యలో పోసిన మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ ఈ గత 10 సంవత్సరాల్లో ఒక మోరీ పోసింది లేదు, ఒక సీసీ రోడ్డు పోసింది లేదు. ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉందో అన్ని సంవత్సరాలు. ఇవాళ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ అయింది, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వస్తుంది, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. రైతులకు అగ్రికల్చర్ కోసం గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయినా కాలిపోయినా రైతులు డిపార్ట్మెంట్ చుట్టూ ఎంతో తిరిగి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుండే. దాని నుంచి కూడా ఇవాళ విముక్తి కల్పించి ఒక టోల్ ఫ్రీ నెంబర్కు నువ్వు ఫోన్ చేస్తే ట్రాన్స్ఫార్మరు గవర్నమెంట్ బండిల్నే తీసుకొచ్చి నీ బావి దగ్గర ఫిట్ చేసిపోయే పరిస్థితికి వచ్చింది. రైతులను కూడా ఎంతో ఆదుకుంటూ 2 లక్షల రుణమాఫీ కానీ ఇవాళ ట్రాన్స్ఫార్మర్ల సమస్యనే కానీ అనేక విధాలుగా రైతులకు కూడా అండదండలుగా ఉండి సన్న ఓట్లకు 500 బోనస్ కల్పిస్తుంది. ఈ ఓట్లకు కూడా 2380 రూపాయలు దొడ్డు ఓట్లకు కల్పిస్తుంది. ఒడ్లు అమ్ముడు పోయినా ఓటీపీ కొట్టిన తెల్లారి ఇవాళ పైసలు అకౌంట్లో పడే పరిస్థితి ఉంది. ఒరేస్తే ఉరే అని చెప్పేసి గత నాడు కేసీఆర్ మాట్లాడిండు. ఇవాళ వరి పంటనే బంగారు పంట అని చెప్పేసి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని విధాలుగా రైతులకు కానీ నిరుద్యోగ అభివృద్ధి కోసం ఉద్యోగులకు కానీ ఇవాళ కొత్త ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్లు తీసుకుంటుంది. మళ్ళీ కూడా నోటిఫికేషన్ పడుతున్నాయి, కొత్తగా జీపీఓలు కూడా పడుతున్నారు. కొత్త ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో చూసుకుంటే ఇటు పేపర్ స్టేట్మెంటు అటు పేపర్ లీకు, ఇటు పేపర్ స్టేట్మెంటు అటు పేపర్ లీకు, ఎంతోమంది విద్యార్థులు ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు గురయ్యారు. ఇలా దాని నుంచి కూడా విముక్తి కలిగి విద్యా వ్యవస్థను కూడా ఎంతో మార్చి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కూడా ముందుకు తీసుకొని ఇది చేయడం జరుగుతుంది. నా మరిగడి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, అమ్మలారా, నాన్నలారా, ప్రతి ఒక్కరూ హృదయపూర్వక నేను నమస్కరించి తెలియజేస్తున్నా. గ్రామ అభివృద్ధికి పాల్పడండి. మన గ్రామాన్ని మనం అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనకి ఎన్నో సంక్షేమ పథకాలు చూస్తున్నాయి. అది అందరికీ మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించి దీవించగలరని నా యొక్క మనవి. గ్రామస్తులకు అందరికీ నాదొకటి మనవి, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలనే అభివృద్ధి చెందింది. వేరే ఏ పార్టీ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఏ పార్టీ వచ్చినా మరిగడి గ్రామం మాత్రం అభివృద్ధి చెందలేదు. అది దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కర్రె పరశురాములను నిలబెట్టినాం. ఆయనను అతిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము చెప్పటం జరుగుతుంది. నేను కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నాను. పార్టీ తరఫున ఏది చేయాలన్నా కాంగ్రెస్ సాధ్యమైంది. ఏ పని అయినా, రోడ్ అయినా, ఇల్లు అయినా, రేషన్ అయినా, ప్రతి ఒక్కటి ఏదైనా కాంగ్రెస్ పార్టీ దానిలో సాధ్యమైతే ఏ పార్టీతో కాదు. టీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసిండు కానీ వాడు దోసుకొని తిన్నాడు. దోసుకొచ్చినుండే కానీ ఏ పని చేయాలి, ఏ పనులు అంత కాదు. మేము చేస్తామని ముందుకు వస్తున్నాం, మమ్మల్ని గెలిపించాలి.
రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై